ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్స్ లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా కంటిన్యూగా ఫాలో అవుతున్నాయి. అసలు ఈ ఒక రకంగా చెప్పాలంటే చాలా బ్లడ్ బాత్ అయిపోయింది. సో ఈక్విటీస్ చూసుకుంటే స్టాక్స్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ దాదాపు 30% నుంచి 50% కూడా ఫాలో అయినాయి. సో ఇలాంటి సిచ్యుయేషన్లో అసలు ఏం చేయాలి, ఇది ఎంతవరకు ఉంటుంది, ఇంకా ఈ ఎప్పుడే ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏ రకంగా ఈవెంట్స్ ట్రిగ్గర్ ఎలా అవుతున్నాయి అనేది తెలుసుకుందాం. ముందుగా అసలు ఎందుకు అంత విపరీతమైన కరెక్షన్ వచ్చింది, ఎందుకు ఎఫ్ఐఎస్ విపరీతంగా సెల్లింగ్ చేస్తున్నారు. మనం చూసుకుంటే దాదాపు 1,30,000 కోట్ల సంపద ఎఫ్ఐఎస్ ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి బయటికి తీసుకెళ్లారు. అంత బాగుంది, ఎలక్షన్స్ మోడీ గారు గెలిచారు, 3.0 స్టార్ట్ అయింది, అంత మళ్ళీ బాగానే ఉంది అనుకున్న టైంలో మార్కెట్స్ పీక్కి వెళ్ళి ఒక్కసారిగా 27,000 దగ్గరికి వెళ్ళి, అలాగే సెన్సెక్స్ 86,000 దగ్గరికి వెళ్ళి అంత సడన్గా ఫాల్ అవటం ఏంటి, అలాగే ఎందుకు ఇంత జరుగుతుందని చూసుకుంటుంటే దీన్ని ఏమంటున్నామంటే ఈ ఓవర్ వాల్యుయేషన్ అయింది ఇండియన్ మార్కెట్ అనేది ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పాయింట్ అనమాట. అంటే వాల్యుయేషన్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అయితే ఏమవుతాయంటే ఒక రకంగా ఓవర్ వాల్యుయేషన్ అయిపోయింది, అంటే ఉన్నదానికన్నా ఎక్కువ వాల్యూస్ ఈ ఇండియన్ కంపెనీస్ స్టాక్ మార్కెట్స్ వెళ్ళాయి. అలా ఎందుకు దానికి తగ్గ పర్ఫార్మెన్స్ ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీస్ ఇవ్వట్లేదు అనేది ప్రముఖంగా వినిపిస్తుంది. సో ఇప్పుడు రీసెంట్ రిజల్ట్స్ చూస్తే కూడా టాప్ 500 కంపెనీస్ చూసుకుంటే దాదాపు 50% కంపెనీసే 20% కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ని దాటాయి. సో బెంచ్ మార్క్ 15% యావరేజ్ తీసుకుంటే నెట్ ప్రాఫిట్ అబోవ్ ఎస్టిమేషన్స్ ఉన్నవి కూడా టాప్ పర్ఫార్మెన్స్ అవ్వలేదన్నమాట. దాంతో ఏమైందంటే ఈ కరెక్షన్ అనేది జరిగింది. సో ఇది ఇండియన్ మార్కెట్స్కి ఒక రకంగా శాపం, అలాగే ఒక రకంగా వరం కూడా. బట్ ఏదైనా ఏమవుతుందంటే ఈ స్టాక్ మార్కెట్ అనేది మనం ఎలా చూడాలి అంటే ఒక రకంగా ఎగ్జామ్ యొక్క రిజల్ట్ అనేది. సో ఏ ఇష్యూ అయినా కానీ ముందు పసిగట్టేది స్టాక్ మార్కెట్ పసిగడుతుంది. సో అదేమనుకుంది అంటే లాస్ట్ టైము కార్పొరేట్ రిజల్ట్స్ అన్నీ బాగా వస్తాయి, కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తాయి అనుకొని పీక్ లెవెల్కి తీసుకెళ్ళింది. అలాంటి కంపెనీస్ ఇప్పుడు ఒక్కొక్కటి కూడా పర్ఫార్మెన్స్ తగ్గటం, యావరేజ్ రిజల్ట్ ఇవ్వటం వల్ల ఈ యొక్క స్టాక్ మార్కెట్ దాని యొక్క వాల్యుయేషన్స్ తగ్గాయి. ఎఫ్ఐఎస్ అనేవాళ్ళు బయటకు వెళ్ళిపోవడానికి మేజర్ రీజన్ ఇదే. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ డెవలప్డ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది, అలాగే ఇప్పుడు యుఎస్ మార్కెట్లో ఆ అమౌంట్ మొత్తం పెద్ద ఎత్తున పెట్టారు. అలాగే డాలర్ ఇండెక్స్ పెరిగిపోయింది. సో డాలర్ ఇండెక్స్ ఎప్పుడైతే పెరుగుతుందో బయట కంట్రీస్లో ఉన్న డాలర్స్ అన్నీ కూడా యుఎస్ మార్కెట్కి వెళ్తుంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే యుఎస్ మార్కెట్లో గ్రోత్ అయితే కనపడింది. సో ఎక్కడో చోట మళ్ళీ ఏమవుతుందంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ప్రతి కంట్రీలో కూడా ప్రాఫిట్స్ రావటం ఆలస్యం, ఆ బుకింగ్ జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు యూఎస్లో నెక్స్ట్ ఏప్రిల్ ఆ టైంలో ప్రాఫిట్ బుకింగ్ జరిగి మళ్ళీ ఈ మార్కెట్స్ ఇండియన్ మార్కెట్స్ ఏమవుతాయి బాగా తగ్గినప్పుడు ఇప్పుడు అన్నీ కూడా ఏమైనా వాల్యుయేషన్స్ అన్నీ కూడా బాగా తగ్గాయి, నార్మల్ వాల్యూకి వచ్చాయి అనేది నెక్స్ట్ ఈ మంత్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ మళ్ళీ మార్చి ఇయర్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మార్చ్ ఏప్రిల్ కల్లా మళ్ళీ లాస్ట్ 1 ఇయర్ పర్ఫార్మెన్స్ వస్తాయి. కాబట్టి అప్పుడు కంపెనీస్ అన్నీ కూడా మంచి రిజల్ట్స్ నమోదు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే వాల్యుయేషన్ అండర్ వాల్యూ అయిపోయిందో, ఏ కంట్రీ అయితే మళ్ళీ కంపెనీ షేర్లు కంట్రీలో ఉన్న కంపెనీ షేర్లు అన్నీ అండర్ వాల్యూ అవుతాయో అప్పుడు మళ్ళీ అట్రాక్టివ్గా ఉంటుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ మళ్ళీ అట్రాక్టివ్గా ఓకే ఇవి తక్కువ రేట్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ బై చేసుకోవచ్చు అని వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట. అలాగే ఎస్ఐపిస్ కానీ, డిఏఎస్ కానీ, పెన్షన్ స్కీమ్స్ కానీ వీళ్ళందరూ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కాబట్టి ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా కంటిన్యూగా వాళ్ళు మళ్ళీ అక్యుములేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రిజల్ట్స్ అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అలా రిజల్ట్స్ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా న్యూ ట్రిగ్గర్స్ స్టార్ట్ అవుతాయి. అలాగే ఈలోపు యుఎస్లో చాలా రెవల్యూషన్స్ జరుగుతున్నాయి. ఈ ట్రేడ్ టారిఫ్ ఎఫెక్ట్ కూడా ఒకటి కన్క్లూజన్ వస్తుంది, అది ఒకటి రావాల్సి ఉంది. సో దానివల్ల కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఈ 1-2 మంత్స్ మార్కెట్ అంతా కూడా మళ్ళీ అన్స్టేబుల్గా ఉంటుంది. తర్వాత చూసుకుంటే యుఎస్లో ఈ ఉక్రెయిన్ పీస్ టాక్స్ అనేవి నడుస్తున్నాయి. కాబట్టి రష్యా పుతిన్ కనుక
యుఎస్ ట్రంప్ గారితో కూడా ఇప్పుడు మాట్లాడటం ఇవన్నీ జరుగుతాయి. సో గ్లోబల్ స్టెబిలిటీ కూడా ఏప్రిల్ నుంచి రావడానికి అవకాశం ఉంది. సో తర్వాత ఇండియన్ మార్కెట్లో రీసెంట్గా బ్యాంకింగ్ అంతా కూడా ఏమైందంటే ఆర్బీఐ మానిటరీ పాలసీలో రెపో రేట్స్ తగ్గించారు. ఇప్పుడు నెక్స్ట్ రెపో రేట్ మళ్ళీ ఏప్రిల్లో తగ్గించి మళ్ళీ ఇంకొకసారి 25 బీపీఎస్ కనుక తగ్గించడం ద్వారా మనకి ఎకానమీలో ఏమవుతుందంటే మనీ ఫ్లోటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది థర్డ్ పర్సన్కి ఇంకా రీటైల్ క్లయింట్కి ఇంకా బెనిఫిట్ రాలేదు. సో ఈ బడ్జెట్ ఇంప్లిమెంటేషన్ కానీ రెపో రేట్ కటింగ్ కానీ ఇవన్నీ కూడా ఈ ఏప్రిల్లో జరుగుతాయి కాబట్టి ఏప్రిల్ నుంచి ఇంక మార్కెట్స్ అనేవి పుంజుకుంటాయి అనేది మా యొక్క అనలిస్టులు ఎక్స్పెక్టేషన్. సో ఈ 1-2 మంత్స్ ఏంటంటే మనం ఏం చేయాలి అంటే ఈ క్వాలిటీ స్టాక్స్ని కంపెనీస్లో మంచి ప్రాఫిట్స్ ఇచ్చిన కంపెనీస్ని ఐడెంటిఫై చేసి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఆ కంపెనీలని మన యొక్క పోర్ట్ఫోలియోని కాపాడుకోవటం, సో అలాగే మంచి క్వాలిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవటం. అలాగే ఇప్పుడు ఇక మనం చేయాల్సిన అడ్వాంటేజ్ ఇంకో మేజర్ పని ఏంటంటే మన పోర్ట్ఫోలియో సెట్ చేసుకొని పోర్ట్ఫోలియోలో కనుక బ్యాడ్ కంపెనీస్ ఏమైనా ఉంటే వాటిని అమ్మేసేసి గుడ్ కంపెనీస్లోకి షిఫ్ట్ అవ్వండి. దాన్నే పోర్ట్ఫోలియో షిఫ్టింగ్ అంటాం. ఈ విషయంలో మీకు ఏమన్నా సపోర్ట్ చేయాలన్నా మీరు మాకు కామెంట్స్లో రాస్తే మేము మీకు సపోర్ట్ చేయగలం. సో ఇలా మనం ఏంటంటే నెక్స్ట్ ఎన్నో ఏప్రిల్లో మళ్ళీ మార్కెట్స్ స్టెబిలైజ్ అవుతాయి, స్ట్రీమ్ లైన్ అవుతాయి. కాబట్టి మనం ఇప్పుడు ఉన్న కంపెనీస్ అన్నీ కూడా మంచి రాక్ బాటంలోకి వచ్చేసాయి. కాబట్టి మీరేం చేయాలంటే ఆ యొక్క స్టాక్ మార్కెట్లో ఇంకా ఏమన్నా ఫర్దర్గా ఫ్రీ అమౌంట్ ఏమన్నా ఉంటే మంచి క్వాలిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాం సార్, మేము ఆల్రెడీ బాగా దెబ్బతిని ఉన్నాం, సో ఇప్పుడు ఏం చేయాలి, మా యొక్క పోర్ట్ఫోలియోని అమ్మేసుకోవాలా, ఏం చేయాలంటే మీ అందరికీ చెప్పేది ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. మీ పోర్ట్ఫోలియో అమౌంట్స్ అలా ఉంచుకోండి. కొన్ని రోజులు అసలు మార్కెట్ని చూడొద్దు. మా దగ్గర ఇప్పుడు యావరేజ్ చేసే డబ్బులు కూడా లేవు, ఆల్రెడీ ఉన్న కంపెనీలు అన్నీ రోజు లాస్ అవుతున్నాయి అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే డోంట్ లుక్ ఎట్ ద మార్కెట్. ఒక 1-2 మంత్స్ అసలు చూడొద్దు మార్కెట్ని. మీ స్టాక్స్ అలా ఉంటే మీ పని మీరు చేసుకోండి. లేదు నేను యావరేజ్ చేసుకుంటే మనీ ఉంది అంటే అదే కంపెనీస్ని మీరు రీఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇదండి మనం చేయాల్సిన పని. ఎప్పటికప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ అన్నాక అప్ డౌన్ కామనే. సో మనం ఎన్నో అప్పులు రైజెస్ చూసాం, అలాగే ఫాల్ కూడా చూసాం. కాబట్టి మనం ఏం చేయాలి, ఒక బ్యాలెన్స్డ్ మైండ్ సెట్లో ఉండి లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ ఎలా చేసుకోవాలి. అందరూ ఇవాళ చెప్తున్నారు మార్కెట్లు ఫాలో అవుతున్నాయి, ఆందోళన పడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే నేను ఇలాంటివి మా ఎక్స్పీరియన్స్లో చాలా చూసాం. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్న పాయింట్ ఏంటంటే మీరు ఏం బెనిఫిట్ అవుతున్నాం. సో ఇప్పుడు మార్కెట్ రేపు పెరిగినప్పుడు ఇప్పుడు నేను తక్కువ రేట్లో కొంటేనే కదా ఎక్కువ రేట్లో అమ్మి ప్రాఫిట్ సంపాదించేది. కాబట్టి ఇప్పుడు మార్కెట్ పడిపోతుందంటే మీరందరూ కంగారు పడకుండా క్వాలిటీ స్టాక్స్ ఏమేమి ఉన్నాయి, మంచి కంపెనీలు ఏమున్నాయి. ఇప్పుడు స్విగ్గీ ఉంది, మొన్న ఎగ్జాంపుల్ ఐపీఓలో 700, 680 ఆ రేంజ్ ఉంది, ఇప్పుడు 350కి వచ్చింది. ఇది ఇన్వెస్ట్మెంట్కి అలాంటివి చేసుకోవచ్చు. అలాగే వలెక్ట్రా ఉంది, 2000 నుంచి 1100 వచ్చింది. సో అలాంటి కంపెనీస్ బాగున్నాయి, మంచి పర్ఫామ్ చేసే కంపెనీలు, రిజల్ట్ ఓరియంటెడ్ కంపెనీలు, వాటిల్లో మీరు ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ ఉంది, దాదాపు 1300 నుంచి 1000 రూపీస్లో ఉంది. సో ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక 6 మంత్స్ వెయిట్ చేయండి, మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో బుక్ చేసుకోవచ్చు. సో స్టాక్ మార్కెట్ ప్రాఫిట్స్ ఇస్తుంది, మనం దాన్ని కరెక్ట్గా పేషెన్స్గా ఉండి తీసుకోవాలి. థ్యాంక్ యూ అండి, నమస్తే.